మన రాష్ట్రంలో దేనికే సరే పోటీ అంటే దాన్ని ఏమంటే జూదం ఆడటానికి ప్రజలు కాచుకొని కూర్చుంటారు. ఈ క్రికెట్ సీజన్ వచ్చిందంటే ఇంకా కాయ్ రాజా కాయ్, కాయ్ రాజా కాయ్, దేనికేసే కాయడానికి రెడీ. ఉదాహరణకు లాస్ట్ ఇయర్లో మనకి ఏమైందంటే అప్పట్లో మనకి రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడ వచ్చింది 25 లక్షల కోట్ల రూపాయలేమో ఈ బీసీసీ ఇచ్చింది. మిగతా అన్ని కలిపి 130 కోట్ల రూపాయలు వాళ్ళకి వేరే ఫండింగ్ వచ్చింది. మొత్తం 161 కోట్లు. ఈ 161 కోట్లలో ఒక 50 లక్షలు మిగతా వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత మిగతా భాగం అంతా కూడా మెయిన్గా ఆడిన ప్లేయర్స్కు లేకుంటే బయట నించున్న ప్లేయర్స్కి కొద్ది తక్కువ అమౌంట్లో సర్దుకునేవాళ్ళు. చాలా భారీ అమౌంట్లు వచ్చేది. కానీ రోహిత్ శర్మ వచ్చిన తర్వాత ఇది టీం వర్క్ కదా, అందరం కష్టపడ్డాం కదా, పడినప్పుడు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఎందుకు ఉండాలి? అందుకనే కావచ్చు నాకు ఒక మిత్రుడు, క్రిస్టియన్ మిత్రుడు ఒక అతను ఉండేవాడు అనమాట. ఆయన చెప్తూ ఉండేవాడు, డేవిడ్ అనే అతను ఏం చెప్తాడంటే యుద్ధరంగానికి వెళ్ళిన వాళ్ళకి ఎంత ఫలితం వస్తుందో ఆ కోట వద్ద కాపలా కాసేవాడికి కూడా అంతే ఫలితం వస్తుందంట. అలా ఎప్పుడైనా సరే ఆ సమిష్టి నిర్ణయం ఉన్నప్పుడు, సమిష్టి ఫలాలు ఉన్నప్పుడు అది అభివృద్ధి చెందుతుంది. లేదు మేమే ఆటగాలా మీరు పోటీగాలా అని ఎప్పుడు ప్రశ్నించామనుకోండి, ఎవడు ఎక్కడ నొక్కేలా అక్కడ నొక్కేస్తాడు అంతే. సో ఆ రకంగా అప్పుడు అతను అన్నట్ట ఇలా మనం ఎప్పుడు చేయలేదండి అని. పోతే నా అమౌంట్ నాకు ఎంత వస్తుందో చెప్పండి, ఆ వాటా అది ఇచ్చేస్తాను, వాళ్ళు అందరూ పనిచేయండి. అవి వీలైతే నేను విరాట్ కూడా చెప్తాను, విరాట్ కూడా అతను ఆ అమౌంట్ ఇచ్చేస్తాను అన్నాడు. సరే వాళ్ళంతా మళ్ళా గుణాలు పెట్టి మొత్తానికి అతను ఇచ్చేశాడు. ఆ మొత్తం అమౌంట్ అందరూ కలిసి పంచుకున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు సమస్యలే ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ మనకు వచ్చినటువంటి ఈ కొత్త ప్లేయర్ మొత్తం కలిపి వీళ్ళకి ఎంత వచ్చిందంటే సుమారు 161 కోట్ల రూపాయలు వచ్చింది. ఈ 161 కోట్ల రూపాయలు గతంలో లాగా పంచుకుంటారా, లేకుంటే అంతకుముందు తరంలో జరిగినట్టుగా అంటే ఓన్లీ మెయిన్ ప్లేయర్స్కే పంచుకుంటారా అనేది పెద్ద వాదోపవాదాలు జరుగుతున్నాయి. లేదు లాస్ట్ టైంలో జరుగుతుందని కొంతమంది పని ఉంటుంటే కాదు ఈ ఎవరికి కావస్తే వాళ్ళే చేసుకుంటారు అని ఒక వాదన వస్తున్నది. ఈ వాదన అక్కడితో ఆగిపోవట్లేదు, ఆంధ్రదేశానికి వచ్చేసింది. మన వాళ్ళ సంగతి తీసుకొని కాయ్ రోజే కాయ్ వస్తుందని ఇక ఒకడు రాదని రూపాయికి రూపాయి 100కి 100 1000 ఇది ఎక్కడ రాజ్యం అండి బాబు? ఎక్కడికి వెళ్ళినా సరే జోదం. మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారంటే మాత్రం అంతా ధర్మరాజు శిష్యులే. సిఎంఈఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్. గుడిగంట టీవీ 9 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.